నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. సో అధికారంలోకి వచ్చే ముందు పెట్టేటువంటి సభలల్లా సమావేశాలల్లా ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చాలని చెప్పేసి నా వెనకాల ఉన్నటువంటి కొంతమంది నేతలు, ఎవరు వీళ్ళందరూ అంటే దళిత హక్కుల పోరాట సమితి నేతలు, మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏమైంది, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అని చెప్పేసి అడగడానికి, అదేవిధంగా తక్షణమే అమలు చేయడానికి హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందర వీళ్ళు ఇవాళ ధర్నా కూర్చున్నారు. ఏంది వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంది, ఎందుకు వాళ్ళ ధర్నాకు వచ్చిండ్రు, ఏం అడుగుతున్నారు గవర్నమెంట్ అనేది స్వయంగా వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మూడు డిక్లరేషన్స్ ఏంటి అంటే, చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ ఒకటి అమలు చేయాలనేది ఒకటి, ఎస్సీ సప్లాన్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి, నార్మల్ కూడా తక్షణమే అమలు చేయాలి రెండోది. మూడోది ఏంటంటే ఎస్సీలకు ఇండస్ట్రియల్ రుణాలను అమలు చేయాలి, ఎస్సీలు ఆర్థికంగా ఎదిగేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మూడో డిమాండ్. మాట్లాడదాం. మనతో పాటు దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు ఉన్నాడు, వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఏంది మీ ప్రధాన డిమాండ్ ఏంది, వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఇక్కడ? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతోని 42 రకాల ఎన్నికల హామీలను దళితులకు ఇవ్వడం జరిగింది. ఆ దళితులను ఓట్లను కొల్లగొట్టడం కొరకు కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. ప్రధానంగా చేవెళ్ల డిక్లరేషన్లో వాళ్ళు చెప్పినటువంటి హామీ, అర్హులైనటువంటి ప్రతి వారికి పట్టణాల్లో అయితే ఇందిరమ్మ ఇండ్లను కట్టించిస్తాం, గ్రామీణ ప్రాంతంలో అయితే ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్లకు ఇంటి స్థలాన్ని కూడా మేము ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఇంటి పని చేసుకోను, లేదంటే ఇతరత్రమైనటువంటి పనులు బతుకుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ టవర్ పేరుతో ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. గత ప్రభుత్వాలు 10 లక్షల విలువైనటువంటి ఇల్లును ఉచితంగానే ఇస్తే ఈ ప్రభుత్వం ఇవాళ లబ్ధిదారుల వాటా కింద 6 లక్షల రూపాయలు మీరు కట్టాలని చెప్పి అంటా ఉన్నారు. ఇల్లు శాంక్షన్ కావడం కొరకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవడం కొరకు ఫస్ట్ 10,000 రూపాయలు మీరు కట్టండి. 10,000 కట్టిన తర్వాత నీకు ఇల్లు అలాట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు కట్టు, మిగతా 5 లక్షలు నువ్వు గృహప్రవేశం చేసే ముందు కట్టాలని చెప్పేసి వాళ్ళ కండిషన్ పెడతా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికలప్పుడు, ప్రతి నివాస స్థలాన్ని ఇచ్చేటువంటి బాధ్యత నాది, నేనే తీసుకుంటున్నా, నేను మాదిగా పెద్ద బిడ్డనని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. ఇవాళ నువ్వు దళితులకు పెద్ద కొడుకు అని చెప్పినటువంటి నువ్వే ఇవాళ దళితులకు ఇల్లు లేకుండా ఉన్నది, స్వయం ఉపాధి పథకం లేకుంటున్నది. ఇవాళ గవర్నమెంట్ చెప్తున్నది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ప్రభుత్వం కాడ పైసలు ఏడున్నాయంటే జర ఆలోచించురి, ఇవాళ రేపో చేస్తామని వాళ్ళు చెప్తుంటే మీరేం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నది ఏంది, ఆగొచ్చు కదా. ప్రభుత్వం నువ్వు ఎన్నికలకు పోయేటప్పుడు 42 రకాల ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు నీకు తెలియదా ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? లేదంటే గతంలో కేసీఆర్ అన్ని అప్పులు చేసి పెట్టిపోయిండు, ఆ అప్పులన్నీ కట్టడం కొరకు మా 5 సంవత్సరాల కాలం సరిపోతుంది, మేము ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వమని నువ్వు అప్పుడే ఎన్నికల్లో చెప్పుంటే బాగుండేది కదా. ఇచ్చేటప్పుడేమో బ్రహ్మాండమైనట్టు హామీలు ఇచ్చినావు, 6 పథకాలు 6 గ్యారెంటీలని బ్రహ్మాండంగా చెప్పినావు. నువ్వు 100% అమలు చేస్తున్నటువంటి 6 పథకాల్లో భాగంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణం తప్ప ఇంకోటి కూడా లేదు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం పేరుతోని కూడా ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ఆర్టీసీని కూడా ఇవాళ కొన్ని ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడం కొరకు ఎలక్ట్రానిక్ బస్సులు ప్రవేశపెట్టి రేపు ప్రభుత్వ రంగ సంస్థను కూడా గండిగొట్టే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా దళితులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంచరాగి భూములు దున్నుకుంటే అన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయి శాశ్వత హక్కు కల్పిస్తామని చెప్పారు. ఇవాళ ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున దండయాత్ర చేయమని బీజేపీ పంపించిందా, బీఆర్ఎస్ పంపించిందా మిమ్మల్ని? బీఆర్ఎస్ కాదు, మేము బీజేపీ బీఆర్ఎస్ తోని మాకు ఎలాంటి సంబంధం లేదు. దళిత హక్కుల పోరాట సంఘం అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంఘం. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు నుండే ఉన్నటువంటి సంఘం. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని కూడా పోరాడి సాధించినటువంటి సంఘం. వల్ల ఏదో కొంతమంది రాజకీయ ప్రయోజనాల కొరకు కాదు, దళిత హక్కుల పోరాట సంఘం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులుగా ఉన్నటువంటి 67 లక్షల పైచిలకు జనాభా కొరకు గొంతెత్తి మాట్లాడేటువంటి సంఘం దళిత హక్కుల పోరాట సంఘం. ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఇప్పుడు ఈ 3 డిమాండ్లు మీరు ఏవైతే పెట్టుకున్నారో వీటితో పాటు ఇంకా చాలానే ఉన్నాయి. సరే, ఈ 3 డిమాండ్లు ఇప్పుడు ప్రభుత్వం నెరవేర్చాలన్నా, వాళ్ళ దృష్టికి పోవాలన్నా, త్వరితగతిన పని చేయాలన్నా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజులలో? ఇది ఓన్లీ 3 డిమాండ్లకే పరిమితమైనటువంటి కాదు. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతోని వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అన్నిటి కూడా
ఈ సంఘం పనిచేయడానికి ఉంది. ప్రధానంగా సిచ్యువేషన్లో ఉన్నటువంటి దాంట్లో దళితులకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు, రెండో ఫస్ట్ విడతలో కూడా ప్రతి ఏ ఊర్లో కానీ పట్టణంలో కానీ ఇల్లు లేనోడు ఎవడన్నా ఉన్నాడంటే దళితుడు ఉంటాడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులుగా ఉన్నటువంటి ఊర్లో అంగబలం, ఆర్థిక బలం ఉన్నటువంటి వ్యక్తులకే ఇళ్లను కేటాయిస్తూ ఉన్నారు. దళితులకు ఊరుకు ఒకటో రెండో ఇచ్చేసి మేము పెద్ద ఎత్తున పనిచేస్తున్నామని చెప్పేటువంటి విధానాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో కూడా మా సంఘం ఊరూరుకి వెళ్తుంది. ఊరూరులో ఏ ఊర్లో ఎంతమందికి దళితులకు ఇండ్లు ఇచ్చిర్రు ఇయ్యలేదనేది కూడా రేపు పెద్ద ఎత్తున కూడా ఇందిరా పార్క్ దగ్గర మేము ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నాం. అసైన్ ల్యాండ్ విషయంలో కానీ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా 5 లక్షల మందికి రావాల్సినటువంటి 6,000 కోట్ల పైచీలకి వాళ్ళ సబ్సిడీ రుణాలు రాకుండా కార్ల లోన్లు తీసుకొని, ఆటోల లోన్లు తీసుకొని బ్యాంకు వాళ్ళు అప్పులు కట్టుకుంటా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇండస్ట్రియల్ పాలసీలకు సంబంధించినటువంటి రుణాలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి, అదే రకంగా సాంఘిక సంక్షేమంలో చదువుతున్నటువంటి దళిత పిల్లలకు మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాలి, వసతులు కల్పించాలి. వాటర్ ఫిల్టర్లు లేవు, బాత్రూములు లేవు, బాత్రూంలకు డోర్లు చక్కగా లేవు. కానీ తెల్లారు లేస్తే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎవరు మాట్లాడుతున్నది ఏంటంటే దళిత బహుజన సంక్షేమం కొరకే మా ప్రభుత్వాన్ని పనిచేస్తుందని చెప్తా ఉన్నా తప్ప ఓట్లు వేయడానికి మేము ఉపయోగపడతా ఉన్నాం. మాకు రాజ్యాధికారంలో వాట లేదు, మాకు సామాజికంగా గుర్తింపు లేదు, ఆర్థికంగా గుర్తింపు లేదు. ఇన్ని రకమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల పరిరక్షణ కొరకు దళిత హక్కుల పోరాట సమితి సుదీర్ఘమైనటువంటి పోరాటాలకు ఇంకా భవిష్యత్తులో చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. సో చూస్తున్నాం కదా, ఇది వీళ్ళ ప్రధాన డిమాండ్ ఇక్కడ వచ్చేసి. సో వీళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే మేము పనికొస్తున్నాము, రాజకీయాలకు ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రమే మేము పనికొస్తున్నాం తప్ప మిగతా సేవలు మమ్మల్ని విస్మరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 3 డిమాండ్లను నెరవేర్చకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు మేము దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దళిత హక్కుల పోరాట సమితి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, కలెక్టర్ ఆఫీస్, హైదరాబాద్.